హలో అండి అందరికి. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం తింటానో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు లేట్గా లేచిన అనమాట. నైట్ లేట్ అయింది పడుకునే వరకు. మా ఫ్రెండ్ వచ్చేసి అన్ని చేసి పెట్టింది, కర్రీ రైస్ అన్ని చేసి పెట్టింది. ఆ ఫ్రూట్స్ అయితే మేము నిన్న తెచ్చుకున్నాయి అనమాట. చియా సీడ్స్ కూడా నానబెట్టింది, అంటే సబ్జా సీడ్స్ నానబెట్టింది. ఇంకా నేను బ్రష్ చేసుకొచ్చుకొని తాగాలన్నమాట. అప్పుడు చూపిస్తాను నా బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను, లంచ్ ఏం తింటాను, డిన్నర్ ఏం తింటాను అన్నీ చూపిస్తాను అనమాట. ఆపిల్స్ అయితే ఇక్కడ 100 రూపీస్ కి 5 ఇస్తున్నారు. సపోటా అయితే 50 రూపీస్ కి హాఫ్ కేజీ అనమాట. ఇవి స్వీట్ కార్న్ వచ్చేసి 20 రూపీస్ కి 3 ఇచ్చిరు, చిన్నగా ఉన్నాయి కదా. మేము 40 రూపీస్ కి తీసుకున్నాం, 6 ఇచ్చిరు, ఒకటి ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇచ్చింది అనమాట. నేను ఇప్పుడైతే బ్రష్ అయితే చేసుకొచ్చుకున్నానండి. ఈ సబ్జా వాటర్ ఎలా తాగుతారంటే చూడలేదు, ఇది నా స్టైల్ అనమాట. నేనైతే ఈ ఇంత పెద్ద గ్లాస్ అయితే వచ్చేసి 500 ml గ్లాస్ అనమాట. నేను ఇట్లా చిన్న స్పూన్స్ తోని 2.5 స్పూన్స్ షుగర్ వేసిన. షుగర్ ఆప్షనల్, వేసుకోకూడదు అంటారు కానీ నాకు వేసుకోకపోతే అది తాగబుద్ది కదనమాట. ఇంకా సాల్ట్ కూడా వేస్తాను నేను. సాల్ట్ ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది దీంట్లో. షుగర్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తే కొంచెం ఎక్కువ ఏం కాదు, సాల్ట్ కొంచెం వేస్తా. సాల్ట్ కొంచెం వేసిన తర్వాత ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలన్నమాట మంచిగా. ఎందుకంటే ఫస్ట్ మనము లెమన్ పిండుకుంటే తొందరగా కరగవంట, షుగర్ అయితే తొందరగా కరగదంట. అందుకని ఫస్ట్ కొంచెం మంచిగా కలిసిన తర్వాత మనము లెమన్ వేసుకోవాలన్నమాట. లెమన్ వేసుకోవాలి, చూపిస్తాను మీకు. మీరు ఇలానే తాగుతారా? మీరు కలిపే స్టైల్ ఏంటి? కొంతమంది అయితే కోకోనట్ వాటర్లో కూడా కలిపి తాగుతారు అనమాట. నేనైతే షుగర్ లెమన్ దీంతో తాగుతా. చూసేయండి, హాఫ్ లెమన్ సరిపోతుంది అనమాట. దీనికి హాఫ్ పిండేస్తాం. సరిపోతుంది. ప్రజెంట్ అయితే నేను ఇది తాగుతాను, తాగి నెక్స్ట్ ఏంటో చూపించేస్తాను, ఓకేనా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే యాపిల్ అనమాట. ఇంకా ఫ్రూట్సే ఉన్నాయి, వేరే ఏం తినలేదు. అయినా మేము బ్రేక్ఫాస్ట్ చాలా వరకు స్కిప్ చేస్తాం. ఈరోజు ఏదో ఫ్రూట్స్ తెచ్చినాం అని చెప్పి తింటున్నాం, కానీ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇంకా ఏమో మేము లేచి అన్ని పనులు చేసుకునేసరికి 10-11 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చాలా వరకు స్కిప్ చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళాలి మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాము. ఇంకా లంచ్ ఏమి వండుకోము అనమాట. బయటికి పోతే బయట తింటాము, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏదో ఒకటి వస్తూ ఉంటాం. బయట గడ్డి ఉంటుంది కదా, ఏదో ఒకటి. ఎక్కువ మేము తినేది అయితే ఫ్రాంకీ తింటాము అండ్ షవర్మా తింటాము. కానీ షవర్మా కంటే ఎక్కువ మాకు ఫ్రాంకీ ఇష్టం అనమాట. ఇదైతే ఒక యాపిల్ తింటా ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఇవి సపోటాలు ఉన్నాయి కదా, ఒక 2 చిన్న సపోటాలు తింటా అనమాట. ఇది ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అయితే అంతే. నెక్స్ట్ లంచ్ ఏం తింటానో చూపిస్తాను. ఈరోజు నా లంచ్ అయితే రైస్ ప్లస్ అలసందలు ఉంటాయి కదా, ఎంత పొడుగుంటాయి, మీరు చిక్కుడుగాయలు అంటారా అలసందలు అంటారా ఒకసారి కామెంట్ చేయండి. ఈరోజు లంచ్ అయితే నేను 1:30కి తింటున్నాను అనమాట. చూడండి నేను ఏం తింటాను, మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి. లంచ్ నేనైతే అలసందలు ప్లస్ అలసందలు ఫ్రై, రసం అంటే పచ్చి పులుసు అయినా రసం అయినా చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఇద్దరమే కదా, ఇవి తెచ్చింది హాఫ్ కేజీ అనమాట. మళ్ళీ అయిపోద్దా అని చెప్పేసి ఇంకా రసం కూడా ఏం చేయలేదు. ప్రజెంట్ అయితే లంచ్ తినేస్తున్నాను నేను. ఇది తిన్నాక నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ ఏం తింటానో చూపిస్తాను, ఓకేనా. ఈవినింగ్ అయితే ఫస్ట్ అయితే టీ పెడుతున్నా. నేనేమో టీ తాగుతా, మా ఫ్రెండ్ ఏమో పాలు తాగుతుంది అనమాట. నాకు పాలు తాగే అలవాటు అయితే లేదు, నాకు ఇష్టం ఉండదు కూడా పాలు, అందుకని నేనైతే టీ తాగుతా. ఇక్కడ బర్రె పాలు దొరుకుతాయని చెప్పినాం కదా మిల్క్ సెంటర్లలో, బట్ అది ఎందుకో ఏమో కానీ ఒక 3-4 డేస్ నుంచి క్లోజ్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా నేను 10 రూపీస్ చిన్న ప్యాకెట్లు తెచ్చిన అనమాట. హాఫ్ లీటర్ తెస్తే మళ్ళీ మా ఇద్దరికి వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని నేను చిన్న 10 రూపీస్ తెచ్చిన. నేనైతే కొంచెం వాటర్ ఎక్కువే పోస్తాను, నాకు పాల స్మెల్ ఎక్కువ వస్తే నచ్చదు అనమాట, అంటే టీలో. తను అంటే ఈరోజు మేము టీ ఎందుకు ఇంతగానం పెడతామంటే, టీ పాలు ఎందుకు సపరేట్ చేస్తున్నాం అంటే, యాక్చువల్గా నేను టీ తాగను అనమాట. ఏమైనా ఉంటే దాంట్లో వేసుకొని తింటా. ఈరోజు ఏమున్నాయంటే తినడానికి, ఇది పేనీలు ఉంటాయి కదా, పేనీలు అవి చాలా మంది పాలలో వేసుకొని తింటారు, కానీ నేను టీలో వేసుకున్నా అవి నాకు బాగానే నచ్చినాయి అనమాట. పాలు అయితే మంచిగా వేడైనాయి అనమాట. ఈ పాలు వచ్చేసి నేను తన కోసం పక్కకు తీసేస్తాను. పక్కకు తీసేసి మిగతా మనం టీ పెట్టుకున్నాము. మీరు ఈవినింగ్ టీ తాగుతారా, పాలు తాగుతారా, కాఫీ తాగుతారా కామెంట్ చేయండి. మేమైతే రెగ్యులర్గా ఏం కాదు, ఎప్పుడో ఒకసారి మనం తినడానికి ఉంటే. తనైతే కొంచెం మాక్సిమం పాలు ప్రిఫర్ చేస్తుంది. నైట్ టైమ్స్లో తాగిద్ది తను బాగా పాలు. నేనేమో ఏమైనా ఉంటే నేను కంపల్సరీ టీ కావాలి అని అడుగుతా. అంటే లైక్ బిస్కెట్స్, బ్రెడ్ కూడా బాగానే ఉంటుంది, బ్రెడ్ బన్ కూడా ఇవి కూడా బాగానే ఉంటాయి టీలోకి.
నేనైతే ఇప్పుడు టీ పెట్టుకుంటే చూసేయండి. నా టీ చాలా సింపుల్గా ఉంటుంది, నేనేం ఎక్స్ట్రా ఏం వేయను అనమాట. 10 రూపీస్ టీ పౌడర్, ఇదే చాలా సార్లకు వచ్చింది. ఇదే 2 months బ్యాక్ తెచ్చినాం, ఇంకా అయిపోలేదు. 10 రూపీస్ టీ పౌడర్ ఒకటి, అండ్ షుగర్ అనమాట. షుగర్ నేను ఎక్కువ తింటాను, కొంచెం 3 spoons వేసిన, 3.5. నేను టీ పెట్టే లోపు తను బయటికి వెళ్ళిందనమాట. తనకి ఏదో సంపెంగి పువ్వులు తినాలని ఉందంట. అట్లా అని చెప్పి గోధుమ పిండి ఇంకా షుగర్ ఈ చాక్లెట్స్ కూడా పట్టుకొచ్చింది. బయటికి పోతే కంపల్సరీ చాక్లెట్లు తేవడం అయితే ఖచ్చితంగా చాక్లెట్లు. ఇంట్లో అయితే ఎప్పుడు చాక్లెట్స్ ఉంటాయి, తెచ్చేది తను, కానీ తినేది ఎక్కువ నేను. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే, నా ముందర ఏది కనిపించినా నేను తినేస్తాను అనమాట. అంటే ఫుడ్ ఐటమ్స్ అసలు ఉంచాను నేను. తనేమో అట్లా కాదు, 4 తెస్తే దాంట్లో 3 నేనే తింటా, ఒకటి దాంట్లో హాఫ్ కూడా తినదో, కానీ ఎక్కువ నేనే తింటాను. అయితే మిల్క్ లో అయితే వేస్తున్నది, జస్ట్ ఏం లేదు, ఇట్లా విచ్చేసి వేయడమే. మిల్క్ లో వేసి ఇస్తున్నాను. అండ్ షుగర్ నేను మిల్క్ లో వేయలేదు కాబట్టి దీని పైన వేసుకున్నా ఏం కాదు, వేడి వేడి పాలు కదా, దీని పైన వేసుకున్నా ఏం కాదు. ఇది ఒక్కటి తిన్నామంటే చాలా ఫిల్ అయిపోతుంది కడుపు అనేది. చూడండి, జస్ట్ ఇలా వేసుకోవడమే. షుగర్ దీని పైన వేసుకుంటే సరిపోతుంది. నేను వేస్తాను చూడండి ఇప్పుడు షుగర్. తనకు కూడా కొంచెం షుగర్ బాగానే ఉండాలి, అంటే దీంట్లో ఈ రెసిపీలో అయితే చూడండి 2 spoons షుగర్ వేస్తే సెట్ అయిపోతుంది. బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా టీ అయితే కంప్లీట్ అయిందండి. నా టీ మొత్తం మసులుతుంది, ఇంకా ఆఫ్ చేస్తాను. నేనైతే గ్లాస్ అయితే ఒకటే ఉంది, స్టీల్ గ్లాస్ మా దగ్గర. నేనైతే గిన్నెలో వేసుకుంటా, పెద్ద గిన్నె అది. చూసి మళ్ళీ షాక్ అవ్వద్దు, బ్యాచిలర్స్ కదా ఇంతే ఉంటాయి. ఈ కర్చీఫ్కి వచ్చేసి కర్రీ అంటుంది ఈరోజు, అమ్మాయి చేసింది అనమాట కర్రీ. చూడండి, నేను ఒకటి వేసుకుంటా. ఇది పేనీలు అంటారు, చాలా మంది తెలిసే ఉంటుంది. ఇంకో ఇవే పేనీలు అంటే. ఇది వచ్చేసి మేమైతే చార్మినార్లో తెచ్చుకున్నాము. చార్మినార్లో చాలా తక్కువ ప్రైస్. మరి ఇక్కడ మేము జెప్టోలో యూస్ అయితే 250 grams 80 రూపీస్ 90 రూపీస్ ఉంది. 50, ఓకే 50 ఉందంట. నేను మీతో మాట్లాడుకుంటూ వీడియో చూస్ చేసుకుంటూ డైరెక్ట్ అయితే టీ అందులో పోస్తున్నా వడగట్టకుండా. చూడండి, 50 అంట. పావు కిలో 50 కాదు, 150 grams 50. ఓకే, 150 grams 50 అంట. ఈడ కాదు, నేను చార్మినార్లో ప్రైస్ చెప్పట్లే, ఇక్కడ చెప్తున్నా జెప్టోలో ప్రైస్. జెప్టో ప్రైస్ ఎక్కువే ఉందండి, తను చెప్పేది చార్మినార్ ప్రైస్. నేనైతే జెప్టో ప్రైస్ చెప్తున్నా. జెప్టో ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. జెప్టోలో పావు కిలోనే 80 90 ఉంది, ఎక్కువే ఉంది. తను చెప్పింది చార్మినార్ అనుకొని చెప్తుంది తను అయితే. ఇది చార్మినార్లో అయితే 200కి కేజీ, చాలా తక్కువకే వచ్చింది చెప్పాలంటే. అక్కడ మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట. ఇట్లా చేసుకొని తినడమే, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. టీలో కూడా బాగుంటుంది, పాలలోనే అంటారు కానీ టీలో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈరోజు నా స్నాక్ అయితే ఇదే. ఇంకా నైట్ అయితే మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. ఇంకా మామిడికాయ పచ్చడి బాగుండే వాళ్ళ ఇంట్లో, వేడి వేడి అన్నంలో ఫస్ట్ అయితే మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా. ఇంకోటి ఎగ్ ఫ్రై ఉంది, ఇంకోటి కాకరకాయ పచ్చడి ఉంది అనమాట. పెరుగు కూడా ఉంది, వాళ్ళు పెరుగు తింటారు, నేను తిన్నాను. ఇది నా డైలీ రొటీన్.